హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఒక స్ట్రింగ్లో ఉన్న వొవెల్స్ని ఎలా కౌంట్ చేయాలి అన్నది చూద్దాం. ఓకే, మనకి పైథాన్ ప్రోగ్రామింగ్లో స్మాల్ లెటర్స్, బిగ్ లెటర్స్ రెండు సపరేట్. ఓకే, ఇక్కడ మనకి ఇవి కేస్ సెన్సిటివ్. మనకి ఎందుకంటే బేస్డ్ ఆన్ ది యాస్కీ వాల్యూస్ ఏమవుతుంది అంటే మనకి స్మాల్ లెటర్స్ అనేవి 97 దగ్గర నుంచి, అలాగే బిగ్ వాల్యూస్ అనేవి 65 వాల్యూ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, అంటే మనకి ఈ ప్రోగ్రామింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి ఇక్కడ క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, కానీ మనకి ఇచ్చిన ప్రోగ్రామింగ్లో క్యాపిటల్ లెటర్స్ ఇచ్చిన, స్మాల్ లెటర్స్ ఇచ్చిన వొవెల్స్ని ఏ విధంగా కౌంట్ చేయాలి అన్నది ఈ ప్రోగ్రామింగ్లో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఒక ఇన్పుట్ గా ఏదైనా సరే ర్యాండమ్ గా ఒక స్ట్రింగ్ ఇవ్వండి. ఓకేనా, నేను ఒక స్ట్రింగ్ ఇస్తున్నాను. స్ట్రింగ్ ఇన్పుట్ ఎంటర్ ఏ స్ట్రింగ్. ఓకే, ఎంటర్ ఏ స్ట్రింగ్. ఇప్పుడు మనకి వొవెల్స్ అనేవి ఏంటి? ఏ, ఈ, ఐ, ఓ, యు. అంటే మనకి ఇచ్చిన స్ట్రింగ్ లో ప్రతి లెటర్ ని ఆ వొవెల్ లెటర్స్ తోటి కంపేర్ చేయాలి. ఓకేనా, కంపేర్ చేసినప్పుడు ఈక్వల్ గా ఉంటే, అంటే వాటితోటి మ్యాచ్ అయితే అది వొవెల్, మ్యాచ్ అవ్వకపోతే అది కాన్సోనెంట్. ఓకే, అదే కదా మీనింగ్. ఇప్పుడు మనం ఏంటంటే వొవెల్స్ అనేవి చూద్దాం. అసలు వొవెల్స్ అనేవి ఏవేవి ఉన్నాయి? ఏ, ఈ, ఐ, ఓ, యు. నేను మనకి స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ డిఫరెంట్ అని చెప్పాను కాబట్టి ఇక్కడ మీకు స్మాల్ లెటర్స్ లో ఏఈ, ఐఓయు ఇచ్చాను. అదే విధంగా క్యాపిటల్ లెటర్స్ లో కూడా ఏఈ, ఐఓయు అనేది ఇద్దాం. ఓకే, అంటే మనకి ఇచ్చిన వాటిల్లో స్మాల్ లెటర్స్ ఉన్నా, అంటే మనకి ఏది ఇచ్చినా సరే దాన్ని ఏదైనా లోయర్ కేస్ గా కానీ అప్పర్ కేస్ గా కానీ కావాలి అంటే కన్వర్ట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మనకి లోయర్ మెథడ్ ని యూజ్ చేసి లోయర్ లోకి, లేదా అప్పర్ మెథడ్ ని యూజ్ చేసి అప్పర్ లోకి మనకి ఇచ్చిన స్ట్రింగ్ ని కన్వర్ట్ చేసుకోవచ్చు. కానీ ఈ ప్రోగ్రామింగ్ లో మనం ఎటువంటి కన్వర్షన్ లేకుండా మనం ఇచ్చిన స్ట్రింగ్ ని కంపేర్ చేసి ఏ వొవెల్స్ ఉన్నాయి, ఎన్ని వొవెల్స్ కౌంట్ వస్తుంది అన్నది చూద్దాం. ఓకే, నేను ఇక్కడ మనకి ఈ విధంగా ఒక స్ట్రింగ్ అనేది ఇన్పుట్ గా తీసుకున్నాము, అలాగే వొవెల్స్ తోటి చెక్ చేసుకోవాలి కాబట్టి ఆ వొవెల్స్ ను కూడా ఒక స్ట్రింగ్ గా ఇక్కడ మనం తీసుకున్నాం. ఓకేనా, వొవెల్స్ అనే వేరియబుల్ లో ఈ విధంగా వొవెల్స్ అనేది ఒక ఇన్పుట్ గా తీసుకున్నాం. అదే విధంగా మనకి ప్రతి వొవెల్ ని కౌంట్ చేయాలి కాబట్టి మనకి ఇంట్ కౌంట్ అనేది తీసుకున్నాం. ఓకే, కానీ మనకి ఇది సారీ, మనకి పైథాన్ లో డేటా టైప్ అనేది ఇండికేట్ చేయాల్సిన పని లేదు. కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పి నేను తీసుకుంటున్నాను. ఓకేనా, మనకి ఇక్కడ ఇచ్చే వాల్యూని బట్టి అది డేటా టైప్ అనేది ఇంటర్నల్ గానే అది మెమొరైజ్ చేసేస్తుంది. కాబట్టి నేను ఇక్కడ కౌంట్ అనేది 0 ఇచ్చేసాను. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు మనకి ఏదైనా సరే ప్రతి దాన్ని కంపేర్ చేయాలి, అంటే ప్రతి ఇండివిజువల్ క్యారెక్టర్ ని అది చెక్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ ఫర్ లూప్ ని యూజ్ చేస్తున్నాను. ఫర్ క్యార్ ఇన్ స్ట్రింగ్. ఓకేనా, మనం ప్రతి స్ట్రింగ్ లో ఉన్న ఎవ్రీ క్యారెక్టర్ ని అది చెక్ చేయాలి. ఓకేనా, ఇక్కడ మనకి ఫర్ లూప్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఫర్ లూప్ మనం ఏదైతే స్ట్రింగ్ ఇస్తామో ఆ స్ట్రింగ్ ఇచ్చిన వెంటనే అది ప్రతి క్యారెక్టర్ ని ఇనిషియలైజ్ చేస్తుంది. అలా చేసిన తర్వాత ఇప్పుడు ఇనిషియలైజ్ చేసిన క్యారెక్టర్ ని అది ఓవేలో కాదో కంపేర్ చేయాలి కదా. అలా కంపారిజన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేటప్పటికి అది ఎప్పుడైనా సరే కండిషన్ అవుతుంది. అలా కండిషన్ అవ్వాలి అంటే ఇఫ్ క్యార్. ఓకే, ఆ క్యార్ ఇన్ వొవెల్స్, మనకి ఇచ్చిన వొవెల్స్ లో అది ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఏ క్యారెక్టర్ అయితే తీసుకున్నామో అదే క్యారెక్టర్ ని అది వొవెల్స్ లో ఉందా లేదా అనేది కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఒకవేళ అది కనుక వొవెల్స్ లో ఉంటే మనం దీనిని కౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పి రాస్తాం. ఇది మనకి ఏ విధంగా ఆపరేట్ అవుతుంది అంటే కౌంట్ ఈజ్ ఈక్వల్ కౌంట్ ప్లస్ 1. ఓకేనా, మనకి ఇనిషియల్ గా కౌంట్ అనేది 0 వాల్యూ అనేది ఆల్రెడీ స్టోర్ అయ్యింది. ఓకేనా, అది ఇప్పుడు ఈ కండిషన్ కనుక ట్రూ అయితే ఒక వొవెల్ ఉన్నట్టు, అప్పుడు ఏంటి అంటే 0+1 కౌంట్ లో 1 స్టోర్ అవుతుంది. అలాగే ఎన్ని వొవెల్స్ ఉంటే అన్ని వాల్యూస్ అనేవి మనకి కౌంట్ లో స్టోర్ అవుతాయి. ఓకే, ఈ విధంగా కౌంట్ ఈజ్ ఈక్వల్ కౌంట్ ప్లస్ 1 ని సింపుల్ గా ఎలా రాస్తారంటే కౌంట్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పి రాస్తారు. ఇంతటితోటి మనకి ప్రోగ్రామింగ్ అయిపోయింది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ప్రింట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఓకే కౌంట్ ఆఫ్ వొవెల్స్. ఓకే, కౌంట్ ఆఫ్ వొవెల్స్ ఇన్ స్ట్రింగ్. ఓకేనా, ఇన్ స్ట్రింగ్ అని చెప్పి ఇక్కడ ఏం చేయాలంటే కామా కౌంట్ అని ఇస్తే అది మనకి ఎన్ని వొవెల్స్ ఉన్నాయి అనేది కౌంట్ చేస్తుంది. ఒకసారి చూద్దాం. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఎంటర్ ఏ స్ట్రింగ్ అని అడుగుతుంది. నేను పైథాన్ అని ఇస్తున్నాను, అంటే పి అనేది క్యాపిటల్ లెటర్ ఇచ్చాను, రిమైనింగ్ ఆల్ స్మాల్ లెటర్స్ ఇచ్చాను. ఓకేనా, మన ఎవ్రీథింగ్ ఇందులో క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ రెండు ఇంక్లూడ్ అయి ఉన్నాయి కాబట్టి అది ఎవ్రీథింగ్ చెక్ చేయదు. పైథాన్
ఎంటర్. చూడండి కౌంట్ ఆఫ్ వొవెల్స్ ఇన్ ఏ స్ట్రింగ్. ఇందులో ఎన్ని వొవెల్స్ ఉన్నాయో చూడండి. పివైటి మనకి ఓ అనేది ఒకే ఒక్క వొవెల్ ఉంది కాబట్టి మనకి 1 అనేది కౌంట్ వచ్చింది. ఓకేనా. నేను ఇప్పుడు వెల్కమ్ అని ఇస్తాను. ఓకేనా. వెల్కమ్ వెల్కమ్ అని ఇస్తే ఇందులో ఎన్ని ఉన్నాయో చూడండి. ఓకేనా. ఇందులో ఎన్ని వొవెల్స్ ఉన్నాయి? 3 వొవెల్స్ ఉన్నాయి. ఈ ఒకటి, ఓ ఒకటి, మళ్ళీ ఈ ఒకటి, ఇలా 3 వొవెల్స్ ఉన్నాయి. ఈ విధంగా మీరు ఒక వర్డ్ కాదు, ఒక పెద్ద సెంటెన్స్ మీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకోవచ్చు. ఓకేనా. ఆ, మనం నెంబర్స్ అనేవి ఇవ్వము కాబట్టి ఓకే. ఒకసారి చెక్ చేసి చూడండి. ఇది మనకి స్ట్రింగ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాబట్టి ఒకసారి ర్యాండమ్ గా చెక్ చేసి చూడండి. ఎంటర్. ఎన్ని వొవెల్స్ ఉన్నాయి చూడండి. ఇందులో మొత్తం 3 వొవెల్స్ ఉన్నాయి. ఓకేనా. ఈ విధంగా మీరు ఏ స్ట్రింగ్ నైనా సరే అందులో వొవెల్స్ కౌంట్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఫ్రెండ్స్. మీకు కనుక అర్థమై ఉంటే ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మీ సి నేర్చుకునే ఫ్రెండ్స్ కనుక ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.